హాయ్ ఫ్రెండ్స్, వినాలి అప్కమింగ్ ప్రోమోలో శకుంతలాదేవికి ప్రీతి విషయంలో గంగ ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందో ప్రోమోలో చూద్దాం. ప్రోమోలోకి వెళ్తే శకుంతలాదేవికి తెలిసిన అత్త కోడలిద్దరూ కూడా శకుంతలాదేవి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత నా కోడలు ఇంట్లో సుమంగళి వ్రతం చేసుకుంటుందండి, మిమ్మల్ందరినీ పిలవటానికి మీ ఇంటికి వచ్చామని చెప్పి శకుంతలాదేవిని కుంకుమ పెట్టి ఆహ్వానిస్తుంది. అప్పుడే పక్కనే ఉన్న ప్రీతికి కూడా వాళ్ళ కోడలు కుంకుమ బొట్టు పెట్టబోతుంటే వాళ్ళ అత్తయ్య ఒక్కసారిగా దేవి ఆగమ్మా అని అంటూ ఉంటుంది. తను శకుంతలాదేవి కోడలు అని చెప్తూ ఉండేసరికి అప్పుడు వాళ్ళ కోడలు ఓహో బాలుగారి భార్య అన్నమాట, అయితే ఇలాంటి పిలుపులకి తనని బయటికి రాకూడదని తెలియదా తనకి అని తన కోడలు చులకనగా ప్రీతి గురించి మాట్లాడుతూ ఉండేసరికి శకుంతలాదేవి వాళ్ళు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. అప్పుడే అక్కడికి గంగ వచ్చి ప్రీతి గురించి వాళ్ళన్న మాటలన్నీ విని ఎక్కడ ఎలా నడుచుకోవాలో మా అక్కకి బాగా తెలుసు, మీకే తెలియదనుకుంటా అని కోపంగా అనేసరికి అక్కడున్న శకుంతల వీరు అందరూ కూడా ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయి గంగ వైపే చూస్తూ ఉంటారు. అప్పుడు శకుంతలాదేవి వాళ్ళు మన ఇంటికి వచ్చిన గెస్టులు, వాళ్ళతోటి నువ్వు అలా మాట్లాడటం మంచిది కాదు, వాళ్ళకి నువ్వు మర్యాదగా సారీ చెప్పు అని అంటూ ఉండేసరికి అప్పుడు గంగ మాత్రం ఏమాత్రం తగ్గకుండా నేను క్షమాపణ చెప్పనమ్మగారు, నేను ఏ తప్పు చేయనప్పుడు, నా తప్పే లేనప్పుడు నేనెందుకు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అని చెప్పటంతో శకుంతలాదేవి ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటే వీరు వాళ్ళంతా కూడా చాలా సంతోషపడి నవ్వుతూ ఉంటారు. ఇదంతా కూడా రుద్ర ఒకవైపు నుంచి చూస్తూనే ఉంటాడు. మరి రుద్ర విషయమంతా చూసి గంగకి సపోర్ట్ చేస్తారా, శకుంతలాదేవికి సపోర్ట్ చేస్తారా, గంగ చేత అందరి ముందు గంగ చేసిన తప్పని క్షమాపణ చెప్పిస్తాడా అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.